జూలై మాసంలోనే అక్రమ తవ్వకాలకు అడ్డాలుగా మారిన కార్మికుల పాలిట క్వారీలు సమాధులుగా గోరీలుగా మారినటువంటి నేపథ్యంలో 3 కార్మికులు సజీవ సమాధి అవటం జరిగింది రాళ్ల మధ్యలో. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఎండనక వాననక కొండల్లో బండరాళ్ళు పగలగొడుతూ కనీసమైనటువంటి చట్టాలను అమలుకు నోచుకోక ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన ప్రాంతానికి వలస వచ్చినటువంటి కార్మికులు కానీ, స్థిరనివాసం ఏర్పరచుకున్న కార్మికులు కానీ, యాజమాన్యం యొక్క నిర్లక్ష్య వైఖరి, అధికారుల మామూళ్ళ మత్తుకి బలైపోవటం చాలా బాధాకరం. 3 కార్మికులు బలైపోవటం జరిగింది పరిటాల క్వారీ. వారికి కాంపెన్సేటివ్ యాక్ట్ కింద లేబర్ డిపార్ట్మెంటు వయసును బట్టి అమౌంట్ని కూడా ఇవ్వాలని చెప్పి క్వారీ యజమానులకి, ఏ క్వారీ అయితే పవన్ గ్రానైట్స్ అండ్ మెటల్ వర్క్స్ వాళ్ళు క్వారీలో ప్రమాదం జరిగిందో ఆ క్వారీలో వారికి నష్టపరిహారం ఇవ్వమని చెప్పడం జరిగింది. ఈనాటి వరకు కూడా సంఘటన జరిగి 20 రోజులు కావస్తున్నా కూడా ఈనాటి వరకు రూపాయి కూడా వాళ్ళకి మంజూరు చేయటం జరగల. అంతేకాకుండా ప్రభుత్వం వారిచ్చేటువంటి 16 లక్షలు హైయెస్ట్ కాంపెన్సేషన్ లేబర్ కమిషనర్ ఇచ్చింది. కానీ ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లు ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, గౌరవ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ కనీసం ఆ ప్రాంతాన్ని సందర్శించినటువంటి పరిస్థితి లేదు. మేము అడుగుతున్నాం, ఇవాళ ఎన్నికలు ఉంటే మీరు ఆగేవారా? ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి కార్మికులు ఏమైపోతున్నా, సమాధి అయిపోతున్నా, క్వారీలు గోరీలుగా మారుతున్నా, క్వారీలు సమాధులుగా మారుతున్నా. కాబట్టి ఆ ప్రాంతంలో ఒక పెద్ద మాఫియా రాజ్యమేసినటువంటి పరిస్థితి. అక్రమ తవ్వకాలు, అక్రమ క్వారీయింగ్, అనుమతులు లేకుండా పేలుళ్ళు, ఇవన్నీ కూడా వెరసి ప్రాణాలు పోతున్నటువంటి నేపథ్యంలో 50 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. 2వ తారీఖున ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్ సెంటర్లో అక్రమ క్వారీయింగ్లు, నష్టపరిహారాన్ని చెల్లించాలని 3 కార్మికులకి సిపిఐ ఆధ్వర్యాన నిరసన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేసేటువంటిది, ఇవాళ పారిశ్రామిక కాలుష్యం విజయవాడ పరిసర ప్రాంతాల్లో, ఒక విజయవాడ కొండపల్లి పారిశ్రామిక వాటిలో 4000 పరిశ్రమలు ఉన్నాయి. 4000లో 2000 విజయవాడ అయితే, ఆటోనగర్ అయితే 2000 కొండపల్లి పారిశ్రామిక వాడ ఇబ్రహీంపట్నం. ఎన్టీపీఎస్ కూలింగ్ కెనాల్ యాష్ కాలువలో పడి సిద్ధార్థ నాయక్ అనేటువంటి బాలుడు చనిపోవటం జరిగింది. ఇంత దుర్మార్గం అండి. ఆ బాలుడు చనిపోతే స్థానిక నాయకత్వం వీటీపీఎస్ యాజమాన్యంతో మిలాఖత్ అయ్యి నష్టపరిహారాన్ని ఇవ్వకుండా, నష్టపరిహారం చెల్లించకుండా, తగు రీతిలో ప్రభుత్వం స్పందించకుండా చేయటం జరిగింది. కాబట్టి ఆ సిద్ధార్థ నాయక్ అనేటువంటి 2.5 సంవత్సరాల బాలుడికి కూడా 50 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఆ కుటుంబానికి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఎంత పారిశ్రామిక కాలుష్యం, కొండపల్లి కానీ విజయవాడ కానీ పరిసర ప్రాంతాల్లో కాలుష్యం నివారణకు సంబంధించినటువంటి కాలుష్య బోర్డు మామూలు మత్తులో జరుగుతుంది, కాలుష్య నివారణ బోర్డు. కాబట్టి 1,40,000 మంది కొండపల్లి విజయవాడలో ఈ కాలుష్యం బారిన పడి కార్మికులు పనిచేసినటువంటి పరిస్థితులు. అందువల్ల మేము సిపిఐగా విజ్ఞప్తి చేసేది, రేపు 2వ తేదీన పరిటాల దొనబండ కారీలో చనిపోయిన మృతి చెందిన కుటుంబాల వారికి 50 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి, 2వది పారిశ్రామిక కాలుష్యం విజయవాడ ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న వీటీపీఎస్ కెనాల్, ఇవాళ ఆ వాటర్నే విజయవాడ ప్రజలు తాగుతున్నారు. కిలా నుంచి వచ్చేటువంటి యాష్ కెనాల్ ఏదైతే ఉన్నదో ఆ నీరంతా కూడా కృష్ణానదిలోకి పోతుంది. ఆ కృష్ణానది వాటరే విజయవాడ నగరంలో ఉన్నటువంటి 15 లక్షల మంది ప్రజలు తాగుతున్నటువంటి పరిస్థితి. రాబోయే కాలంలో భవిష్యత్తులో ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందో అర్థం చేసుకోవచ్చు. అందువల్ల సిపిఐగా
2వ తారీఖున జరిగేటువంటి నిరసన ధర్నాలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగాను ప్రభుత్వం తన నైతిక బాధ్యత నుంచి తప్పించుకోజాలదు. కాబట్టి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి చనిపోయిన మృతుల కుటుంబాలకు కారు యజమానులతో పాటు ప్రభుత్వం కూడా 50 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. చెల్లించకపోతే, ప్రభుత్వం స్పందించకపోతే సిపిఐగా అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.